పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఇదేంటో ఇలా పడిపోయాడు. అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు రేయ్ పుల్లరాజు. అమ్మయ్య థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడి వేడిగా ఉప్మా పెసరటి ఇవా ఆకలేస్తుంది. అలాగే. ఒరే పుల్లరాజు నీది అసలే అరప్రాణం కదరా. అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవలందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంటది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు అని. అది కనెక్షన్ ఉంటే బాగుంటుందని. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే ఈ చిన్న బహుమతి. అమ్మా తెలివైనోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త. మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నది ఇచ్చి తర్వాత పెద్దది అడుగుతారు. జాగ్రత్త. మంగ నాకు బయట కాసింత పని ఉంది, మళ్ళీ వస్తా. టచ్ లో ఉంటాను. బాయ్. ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు రా. ఆడది ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్యానాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా. ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. యా ప్రాణాలు ఇచ్చడం నిజంగా ఇచ్చడం కాదు. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓహో ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే అలాగరా ఎద్దవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం. కానీ ఎవరితో చేస్తాం రా? అటు చూడు, ఇందాక నుంచి మంగ నా ఎదవా దోలా చూస్తున్నాడు. అవునరా, ఇందాక మంగ టిఫిన్ ఇస్తుంటే కావాలని చేయకూడదు తగిలించాడు యాదవ. ఏంటిది? వేడిగా ఉంటేను. టీ వేడిగానే ఉంటుంది. రే బోస్ బాబు, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. పదండి వెళ్ళిపోమేద్దాం. పదరా. ఇందులో ఏదో మతలబు ఉంది, మనం కూడా చేద్దాం. ఒకటేంటి రెండు చేతులు. ఇంతకీ మన మంగ ముందు హీరోలు అయినట్టే కాదా? అయినట్టే. ముందు మొక్కెత్తు. నువ్వు దమ్ములాగు. ఒరే మంగ వచ్చింది రోయ్. అక్కడ కాదు ఎక్కడ? మంగ మనందరికీ రానే కదరా. నీకు ఈ మధ్య మంగ పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చి వదిలించడానికి రా మేము వచ్చింది. ఎవరు బాబు అది? అయ్య బాబోయ్, కుమ్మై చెట్టున్నారు. పదండ్రా. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి రా. ఏంటే నీతో మాట్లాడేది? చూడు వెనకొడుతుంది. ఒరే బోస్, ఈ మాత్రం దానికి మొన్న మంగే ఆడి కొట్టుండొచ్చు కదరా. నువ్వే కదరా ఇంతకన్నా చాలా తర్వాత కుమ్మేద్దాను నీ అబ్బా. మీరు కొడుతున్నారు, నేను కొట్టాను రా బాబు అనవసరంగా. ఒక్కొక్కడికి 4-5 సెలైన్ లెక్కిస్తే కానీ లేవరు. ఏదేమైనా ఇక్కడి నుంచి మనం మంగతో జాగ్రత్తగా ఉండాలి రోయ్. జాగ్రత్తగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలా. అంతమంది రౌడీలను ఎరగొట్టేసిందంటే ఇది ఎవరై ఉంటుందంటావు?
అడిగేస్తా పోలే. మంగ ఉమ్. మా నలుగురు ఎదవలు ఉన్నారు చూసావు, ఈ గొడవ అంతా ఆళ్ళ మూలంగానే వచ్చింది. ఓ అలాగా. మా ఎదవలు చాలా పెద్ద ఎదవలు, జాగ్రత్త సుమి. సరే ఉంటాను. హ్మ్. హలో, ఎవరు? మంగ నేను బొంగు ప్రసాద్, ఆ? డాక్టర్ బొంగు ప్రసాద్. ఓ చెప్పండి. మంగ ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోగా? అడగండి. ఇంతకీ నువ్వెవరు? మ్మ్, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆహా. సరే ఉంటాను. అలాగే. ఆ, అమ్మా మరి మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను. నమస్కారం, సెలవు. నువ్వు నా పేరు మంగండి. ఓసిని పెళ్ళవ్వా? ఈ ఊళ్ళో కొత్తగా హోటల్ పెట్టింది నువ్వేనా? అవునండి. ఏ ముద్దహారతి కర్పూరవలా ముద్దుగా ఉన్నావు. పెళ్ళాలజరి ఏమైనా ఉందా? ఉంటే ముందు మీకే చెప్తానులేండి. ఓసిని పెళ్ళవ్వా, భలే గమ్మత్తుగా చెప్పావే. స్వప్న, అందరికీ బట్టలు తెచ్చాను, లోపల పెట్టు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఉంచండమ్మా. ఇంతకీ ఎవరతను? పెళ్ళిళ్ళు పేరయ్యా. పెద్దమ్మాయి నిశ్చితార్థం జరిగి ఆయన పోవడంతో ఈ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మగ పెళ్లివారు తొందరగా ఏదో ఒకటి తేల్చమంటున్నారట. 1,00,000 రూపాయలు కట్నం, పోలుడు పెళ్లి ఖర్చులు ఎక్కడి నుంచి తేవాలి? మ్, వెళ్ళండి. ఎలా చెప్పారు? సూపర్ అండి. నమస్కారం. ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా. ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పని చేద్దాం, ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. ఆహా, పక్కుడు నిన్ను కానండి ఈయన అడిగిన ఓటు. మంగతయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చేస్తారు. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమే ఇస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీమైన సక్కుబాయి. మంగకంత ప్లస్ అవ్వరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెస్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చీరలాగేదేనా? అదేరా. అయితే నేను లాగుతా. లాగుతారా? ఏండే ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రిబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచి మంగన టైప్ లో చూడాలని తెగ ఉత్సాహపడిపోతారు. ఒరే రెబ్బను, నీకే కదా మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదేటి. అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి? ఎలాగలాగో ఒప్పించండి, వెళ్ళండి. ఆహా ధర్మరాజు ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. వస్తాం. ఒరే రండిరా. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రేయ్, మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5 తలా 10,000 వేసుకోండి. ఆహా, మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30. 30,000. ఓకే మంగ, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. సైకిల్ పై పులిరాజు, వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు, వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ అని చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా, అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా ఏదో అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా డైరెక్షన్. ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా. డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్. ఓ, తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేస్తున్న నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద. ద్రౌపది వస్త్రాపహరణం అండి. ఛే, ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారేట్రా. అదైతే కొంచెం గ్లామర్ గా ఉంటదని. చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్తులా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి చీరలా, తాగడానికి మందు. అలాగే. వెళ్ళు.